ఈరోజు ఆకివీడు గ్రామంలో మైనర్ బాలికపై జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. వైఎస్ఆర్ పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆ తల్లిదండ్రులు చెప్పినటువంటి సంఘటన, ఈ గ్రామస్తులు జరిగిన సంఘటన అందరినీ కూడా మాకు అందరికీ కూడా వివరించడం జరిగింది. ఎందుకనంటే ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో ఎక్కడా కూడా జరగకూడదని ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటూ ఉన్నాం. అభం శుభం తెలియనటువంటి మైనర్ బాలిక పట్ల కర్కశంగా మానవ సమాజమే అందరూ కూడా విస్మయం చెందేటట్టు ఇలాంటి సంఘటనలు జరగటం, దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. మేము ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించి వైఎస్ఆర్ పార్టీ పరంగా అన్ని విధాల ఆ కుటుంబానికి అండదండలు ఉంటామని, అలాగే ఎవరైతే నిందితుడు ఉన్నాడో మరి వారికి శిక్ష పడేలాగా భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఈ ప్రభుత్వంలో జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఆకివీడు గ్రామంలో జరిగిన ఒక 8 సంవత్సరాల మైనర్ బాలిక మీద జరిగిన అత్యాచారం ఏదైతే ఉందో ఆ సంఘటన తెలుసుకుని మేము వైసీపీ నాయకులం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ రోజున నిజంగా ఆ బిడ్డ పరిస్థితి చూస్తే, ఆ తల్లిదండ్రుల యొక్క ఆవేదన చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇంత చిన్న పసికందులను కూడా వదిలిపెట్టకుండా ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండాలి. మరి ఈ రోజున వాళ్ళంతా కూడా అంటే వాళ్ళ ఆవేదన నిజంగా మేము వింటున్న మాకే చాలా బాధ కలిగింది. అంటే ఆ పసికందు అనుభవించిన బాధ, వాళ్ళ పేరెంట్స్ పడిన నరకయాతన నిజంగా వర్ణాతీతం అండి. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా శిక్షించాలి అనే ఒక మంచి కాన్సెప్ట్తోనే మా జగనన్న ఆ రోజున దిశ చట్టాన్ని తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తే ఈ రోజున ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా కూడా ఎద్దేవా చేశారు. అంటే ఇలాంటి వాళ్ళ మీద మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ సంఘటన జరిగి ఇప్పటికీ 3 days అయింది. కనీసం ఒక్కళ్ళు వచ్చి వాళ్ళని పట్టించుకున్నది లేదు, పలకరించింది లేదు. అంటే ఈ రోజున వాళ్ళు ఎంతసేపు కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తూ ఇక్కడ ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళని పట్టించుకోవడం మానేసి ఇంకా వాళ్ళకి ఈ కేసుని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి అక్కడ డాక్టర్ మీద కానీ ఇక్కడ పోలీస్ శాఖ మీద కానీ ప్రెజర్స్ తీసుకురావడం జరిగింది. అంటే ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎక్కడ సామాన్యుడికి న్యాయం అనేది జరిగే పరిస్థితి లేదు. ఈ రోజున మేము వైసీపీ నాయకులం అందరం ఇక్కడ వచ్చి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆ బిడ్డకి ఆల్రెడీ 8 years కాబట్టి ఆ బిడ్డ చదువంతా కూడా ప్రభుత్వమే చదివించాలి. అట్లానే వాళ్ళ కుటుంబం పేదరికంతో ఉంది కాబట్టి ఒక ఇంటి స్థలాన్ని ఇవ్వాలి. అలానే ప్రభుత్వం నుండి కాంపన్సేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా ఈ ఫోక్సో కేసులో. ఆ ఫోక్సో కేసులో వాళ్ళకి రావాల్సిన కాంపన్సేషన్ కూడా సత్వరమే వాళ్ళకి అందించాలి. అలానే ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతన్ని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి సంఘటనలు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా జరగకుండా మరి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. హోంశాఖ, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, వీరంతా కూడా స్పందించి సత్వరమే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి వైసీపీ నాయకుల తరపున ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా చెప్పడం జరిగిందండి. నిజంగా ఆ మహిళలంతా కూడా కలిసి ఉన్నారు ఇందాకన. వాళ్ళంతా కూడా ఆ బిడ్డకి చాలా సపోర్ట్గా నిలబడడం వలన వెంటనే ఆ బిడ్డకి వైద్యం అందడం వలన ఆ బిడ్డ ఈ రోజున ప్రాణాలతో ఉంది. లేకపోతే ఆ బిడ్డ చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది. కనుక దయచేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామండి. ఈరోజు ఆకివీడు గ్రామంలో పొట్టకూటి కోసం తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి మరి జీవనం కొనసాగిస్తున్న ఒక కుటుంబంలోని 8 ఏళ్ల మైనర్ బాలికను 75 ఏళ్ల ముస్లిం మైనార్టీకి చెందిన
తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి మరి అఘాయిత్యానికి అరాచానికి పాల్పడుతున్నాడంటే చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇలాంటి సంఘటన ప్రతి ఒక్కరూ కూడా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్లపైన అఘాయిత్యాలు, అరాచకాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలు, దౌర్భాగ్యపు వ్యాఖ్యానాలు, డిగ్రేడ్ మాటలు ఎప్పుడూ మనకి వినిపిస్తూనే ఉంటున్నాయి. అంటే వావి వరుసలు లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా, శిశువు వృద్ధులు అనే తేడా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చిన్న పిల్లల మీద అత్యాచారాలు పాల్పడుతున్నారని అంటే మరి పోక్సో చట్టం ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇలాంటి అత్యాచారాలు జరగడం మన దురదృష్టకరంగా మనం భావించాలి. ఎందుకంటే టీడీపీ హయాంలోనే ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. టీడీపీ ఒక మహిళా వ్యతిరేక ప్రభుత్వం. గతంలో కూడా మనం చూసాం టీడీపీ హయాంలో ఏ విధంగా కాల్మనీ సెక్స్ రాకెట్లో ఏ విధంగా మహిళని వ్యభిచార కూపంలోకి దింపారు. అలాగే వనజాక్షి అని ఒక ఎంఆర్ఓని ఇసుకలో పడేసి ఏ విధంగా కొట్టారు. అలాగే ఈ కాల్మనీ సెక్స్ యాక్ట్ గురించి రోజా గారు అసెంబ్లీలో మరి అడిగితే కనుక ఆమెని అసెంబ్లీ నుంచి ఏ విధంగా 1 year సస్పెండ్ చేశారో, అలాగే చదువుల తల్లి రిషితేశ్వర్ని ఏ విధంగా పొట్టన పెట్టుకున్నారో ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినాయి. అంటే ఈ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది, బాధ్యత లేదు, భద్రత లేదు. మరి ముఖ్యమంత్రి గారు చెప్తారు కదా ఆడవాళ్లకు అంటే గౌరవం కల్పిస్తామని, ముఖ్యమంత్రి గారు ఏమైపోయారు? అలాగే మన పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు మహిళలంటే అందరికీ అండగా ఉంటామని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు? అలాగే రక్షణ కల్పిస్తామన్న హోంమంత్రి గారు చెయ్యి పడితే ఆడవాళ్ళ మీద ఊరుకోమని చెప్పిన ఈ హోంమంత్రి అనిత గారు ఎక్కడికి పోయారని అడుగుతా ఉన్నాను. అంటే ఎక్కడ చూసినా కూడా మహిళలపైన అఘాయిత్యాలు, అరాచకాలు ఎక్కువగా పెరిగిపోయినాయి. క్రైమ్ రేటు కూడా విపరీతంగా ఈ గవర్నమెంట్లో పెరిగిపోతూ ఉంది. మరి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఒక సామాన్య మానవులు ఇలాంటి సంఘటన గురించి చెప్తా ఉంటే పోలీసులు కూడా స్పందించకపోవడం చాలా ఆశ్చర్యకరం. అంటే పోలీస్ వ్యవస్థను కూడా కూనీ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉన్న నాయకుల మీద, మహిళల మీద, కార్యకర్తల మీద మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రండి, ఇక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి. పోలీస్ వ్యవస్థకు నేను చెప్తా ఉన్నాను, మహిళలకు రక్షణ కల్పించండి, భద్రత కల్పించండి. కానీ మీరే కూనీ వ్యవస్థగా తయారైపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేసుకుంటారు. అలాగే ఎవరైతే ఈ బాధిత కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అండగా ఉంటుందని, పోక్సో చట్టం కింద ఈ నిందితుడికి కఠినమైన బలమైన సెక్షన్లు పట్టి కఠినమైన శిక్షలు కూడా వేయించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు అండగా నిలుస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.